నెల్లూరు కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో గౌడ సంఘం అధ్యక్షుడు కుడుమల నాగేశ్వర్ గౌడ్ కేఎన్ఆర్ ఆధ్వర్యంలో శనివారం గౌడ సంఘీయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హాజరై మాట్లాడుతూ వరదల సమయంలో అమరావతి రైతులు చిక్కుకొని పోతే వారిని తాను పరామర్శించారని, అప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనన్నారు. గౌడ సంఘం అధ్యక్షులు కుడుమల నాగేశ్వరరావు గౌడ్ కేఎన్ఆర్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు అన్నం దయాకర్ గౌడ్, కుడుముల చిరంజీవి, కోసుడు కేశవులు, ఈశ్వరయ్య, పలువురు గౌడ సంఘ నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత, మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత, గ్యాస్ ఏ విధంగా పెరిగింది, అన్నిటికీ మించి రైతు సోదరులు వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఎరువుల ధరలు రేట్లు ఏ విధంగా పెరిగాయో ఒక్కసారి మొత్తం కూడా ఆలోచన సాగించండి. అన్నిటికీ మించమ్మా ఆనాడు బీసీ కార్పొరేషన్ ద్వారా కొన్ని లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలకి లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు బీసీ కార్పొరేషన్ లో ₹1 కూడా ఏ ఒక్కరికి కూడా లోన్లు రానటువంటి పరిస్థితి. అదేవిధంగా పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేశారు. పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు కూడా మూసేసిన పరిస్థితి. అన్నిటికీ మించి ఇసుక చూస్తే ఆ రోజు చంద్రబాబు గారు ఉచితంగా ఇస్తే ఈనాడు మొత్తం కూడా 6,500 ఇసుక అయ్యే పరిస్థితి. ఇక మద్యం రేట్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడగతానని చెప్పాను. కానీ ఏం చేశారు? మా మద్యపాన నిషేధం రూపాయి వస్తూనే ₹4 చేశారు. అంతేకాకుండా కల్తీ మద్యాన్ని అంతా కూడా ఎంత బాధాకరం అంటే ఆ యొక్క తాగుడు అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడుకునే పరిస్థితి. కల్తీ మద్యం, అన్నిటికీ మించి దోపిడీ ఏంటంటే మనం మామూలుగా కిరాణా కొట్టుకు పోయినా, కూరగాయల అంగడికి పోయినా కార్డు ఇస్తే కార్డు యాక్సెప్ట్ చేస్తారు, కార్డు తీసుకొని ఇస్తారు. కానీ ఈ యొక్క మద్య షాపుల్లో మాత్రం డబ్బే కట్టాలి. ఎందుకంటే మామూలుగా అయితే కార్డు ద్వారా పోతే గవర్నమెంట్ లెక్కలు చెప్పాలి. అదే లేదు క్యాష్ అయితే లెక్కలు చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ విధంగా దోపిడీ చేసే పరిస్థితి. అన్నిటికీ మించి ఆ రోజు ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా పథకం కింద 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, యాక్సిడెంట్ అయితే ₹5 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా నేడు లేవు. ఒక బీసీలకే కాదు, ఏ దళితులకు కానీ, గిరిజనులకు కానీ, ముస్లిం మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ కార్పొరేషన్ల ద్వారా ఈ 5 ఏళ్లలో ఒక్కరికి కూడా ₹1 లోన్ ఇవ్వలేదు. పూర్తిగా పథకాలను రద్దు చేశారు. ఇంకా దారుణం ఏంటంటే ఆఖరికి సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా వాటికి పెద్ద ఖర్చు కూడా కాదు. పండుగల నాడు ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలని చెప్పి పెట్టే పథకాలు. అన్నిటికీ మించి మన బిడ్డల చదువు. ఈరోజు అమ్మఒడి వస్తుంది, కానీ ఇంట్లో ఒక్కరికే వస్తుంది. అది కూడా ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం తీసేస్తారు. ఏమంటే కరెంటు పెరిగింది అంటారు. కరెంటు ఛార్జీలు పెంచేది జగనన్నే, కరెంటు ఛార్జీలు పెరిగాయని తీసేసేది జగనన్నే. రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అలా కాకుండా ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ, ఒక్క బిడ్డ ఉంటే బిడ్డ చదువుల భారం మన ఎత్తిన పడకుండా సంవత్సరానికి 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 45,000 బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా నేరుగా మీ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బు జమ చేస్తారని తెలియజేస్తున్నారు. పెన్షన్ల గురించి ఆనాడు 2014లో 10 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాటికి మనకు వస్తున్నటువంటి పెన్షన్ ఎంత తల్లి? వృద్ధులకి, వితంతువులకి 200. అవునా కాదమ్మా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి మనకు వస్తున్న పెన్షన్ 200 రూపాయల పెన్షన్ ని తన 5 ఏళ్ల పదవి కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 10 రెట్లు పెంచి ₹2,000 చేసిన ఘనత చంద్రబాబు గారి అని చెప్పని ఘనత చేస్తారమ్మా. ఎన్నికల ముందు మన కాడికి వచ్చాడు, చంద్రబాబు గారు 2,000 ఇచ్చారు, నేను గెలుస్తానే 3,000 ఇచ్చేస్తాను అన్నాడు. కానీ గెలిచిన తర్వాత నేను గెలుస్తానని చెప్పలేదు, పుచ్చుకుంటూ పోతానని చెప్పని సంవత్సరానికి ₹200 పెంచారు తల్లి. ఈరోజు ₹200 పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు మాట ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకి, వితంతువులకి 3,000 పెన్షన్
ఇస్తామని చెప్పారు. అంతేకాదు మరో మాట కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చెప్తున్నా కాబట్టి ఏదైతే ఏప్రిల్ నెల నుంచి అధికారంలోకి వచ్చేది మనం జూన్లో, ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కలిపి 1000 రూపాయలు కూడా దానికి కలిపి అందిస్తానని చెప్పి చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూన్ లో మనకు వచ్చే పెన్షన్, ఆ రోజు వచ్చే పెన్షన్ ఈ 3000 కలుపుకుంటే 7000. జూలై నుంచి నెల 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. దీనిని 10 మందికి తెలియచేయడం. అంతేకాదు తల్లి, ఈరోజు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ చేయడం వల్ల 100 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ రెడ్డి గారికి లంచాలు ఇవ్వలేక ఆంధ్రాకో దండం, జగన్కో దండం అని చెప్పని ఫ్యాక్టరీలు మూసివేసి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితి. తెలంగాణ కొన్ని, కర్ణాటక కొన్ని, తమిళనాడు కొన్ని. రేపటి రోజు మీరందరూ సైకిల్ గుర్తు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే ఏ విధంగా ఆ రోజు రాబోయే సాఫ్ట్వేర్ ఐటీని ముందుగా కనుక్కొని ఈరోజు ప్రపంచంలో కొన్ని లక్షల మంది మన తెలుగు వాళ్ళు దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు గారి ముందు చూపే. అందుకే ఆ చంద్రబాబు గారు ఈ రోజు చెప్పే మాట 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తాం. ప్రైవేట్ ఫ్యాక్టరీలు మూసివేసిన ఫ్యాక్టరీలు మొత్తం తెరిపిస్తాం. కొత్త ఫ్యాక్టరీలు తెస్తాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సీతారెడ్డి గారు దీనికి ఈ కార్యక్రమం రావడం జరిగింది. అత్యధిక మెజార్టీతో ఆయన్ని గౌళ్ళందరం కలిసి ఏకదాటిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చైతన్యవంతంగా ఏకదాటిగా ముఖ్య కంఠంతో ఆయన్ని గెలిపించాలని మేమందరం శబ్దం చేసుకొని ఈరోజు ఇక్కడ అందరం మాట్లాడుకోవడం జరిగింది. ఈ సంఘీభావంలో మేము సంఘీభావం తెలుపుతూ రానున్న రోజుల్లో మిమ్మల్ని మా ఎంతో కృషి చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిమ్మల్ని భారీ స్థాయి మెజార్టీ గెలిపిస్తామని మా మాట మీకు మాటగా ఇచ్చి నిలబెట్టుకుంటామని, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటామని, మిమ్మల్ని ఎమ్మెల్యే చూస్తామని మేము తప్పనిసరిగా మిమ్మల్ని మీకు కనీసం 30 నుంచి 40 ఓట్ల మెజార్టీ గెలుపుకుంటామని మా గౌడ్ సైడ్ నుంచి సంఘీభావంగా మేము తెలపడం జరిగింది. ఇట్లో కేఎన్ఆర్ రియాలిటీ అధినేత కుడుమల నాగేశ్వరరావు గౌడ్ గారు, మీ తెలుగుదేశం నాయకులు ఒక అతనికి వికలాంగులకి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. అది ఎమ్మెల్యే సమక్షంలో మేము దాన్ని ఆయనకి కేఎన్ఆర్ రియాలిటీ సంస్థ నుండి ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.